ఏంటి నాన్న వెతుకుతున్నావు? నా ఫైల్ ఒకటి కనపడటం లేదురా. ఓ ఈయనగారేంటి బీరువా వెతుకుతున్నారు? కొంపదీసి ఆస్తి పేపర్స్ కోసం కాదు కదా? 5 లక్షలు ఖర్చయింది. తను ఫైనాన్స్ కోసం ఏమైనా చూస్తున్నారా? ఏంటండి వెతుకుతున్నారు? నా ఫైల్ ఒకటి కనపడటం లేదు ప్రియా. మీ ఫైల్స్ అన్ని ముందు రూమ్ లోనే ఉంటాయి కదా, ఈ బీరువాలోకి ఎందుకు వస్తాయి? పొరపాటున రావచ్చు కదా. ఎలా వస్తాయండి? మొన్న హాస్పిటల్కి తెచ్చాను, తర్వాత ఇంటికే వచ్చాం. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మీరు వెళ్ళారండి, ఉందో లేదో నేను చూస్తాను. ఏమైంది ప్రియా, ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను వెతుక్కుంటాలే, నువ్వెళ్ళి పని చూసుకో. అమ్మేంటి ఇంత కంగారు పడుతుంది? సార్ సాంబయ్య గారు, ఇందులో ఇస్త్రీ చీరలున్నాయి. మీరు అటులాగి ఇటు గుంజి తీస్తే అవన్నీ మడతలు చెడిపోతాయి. అసలే చీరకు 10 రూపాయలు ఇస్త్రీకి తీసుకుంటున్నారు. ఇది అబద్ధం. 8 కదా. ఇదేనా? ఇదే. హాస్పిటల్ కవర్స్ లో ఉంది. అవునవును, హాస్పిటల్ కూడా తెచ్చా, మర్చిపోయాను. అమ్మా, ఇస్త్రీ బట్టలకి 8 రూపాయలే కదా, 10 అంటావేంటి? ఏదో అన్నాలేవే. నువ్వు పోలీస్ భార్యవి, పోలీస్ కి అబద్ధం చెప్తావా? నా మొగుడు నా ఇష్టం, నేనేమైనా చెప్పుకుంటాను, నీకెందుకే? ఎప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్తావో అప్పుడు నేను జామీన్ కూడా ఇవ్వను. పోవే, మా అన్నయ్య కమిషనర్ కృష్ణప్రసాద్ ఉన్నాడుగా, నాకేం భయం? అన్నయ్య మీద ఎంత నమ్మకం, ఎంత ప్రేమ. సరే, నాకు ఆకలేస్తుందమ్మా. అమ్మా, ఆకలేస్తుందమ్మా. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను. కాఫీ తీసుకోండి. ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఏమీ లేదే ఆలోచన ఎందుకు చేస్తారు? జనరల్ గా ఆలోచిస్తున్నాను. జనరల్ గా అయినా ఏదో ఒక విషయం ఉండాలిగా. సమాజం, మనుషుల ఆలోచన, పోకడ, పగలు, ప్రతీకారాలు ఏంటివన్నీ అని. అందులో నేనున్నానా? మీకు మీ చెల్లి తప్ప వేరే ప్రపంచం ఏముందిలేండి. థ్యాంక్స్. దేనికి? బాగా అర్థం చేసుకున్నందుకు. అందుకే ఒక సలహా ఇద్దామనుకుంటున్నాను. ఏంటది? మనం లేదన్నా పెట్టే ఇల్లు చూపించడం పుణ్యం అంటారు.
దానం చేయకుండానే పుణ్యం వస్తుంది. దేని గురించి అంటున్నావు? ఏదో అధిక సహాయం చేశారు. అలాగే ప్రియాకు తోచినంత ఆర్థిక సహాయం కూడా చేస్తే మా అన్నయ్య ఎంత మంచివాడోనని మీ చెల్లెలు పొంగిపోతుందిగా. ఏమిటో ఆ ఆర్థిక సాయం? మీరు నాకు మాటిచ్చారు కనుక తులసి ఈ ఇంటి కోడలు కాలేదు కాబట్టి వాళ్ళ స్థాయికి మించిన మంచి సంబంధం ఒకటి మీరే తులసికి తీసుకొచ్చి పెళ్లి చేసి. మా బావ వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూసుకోలేనంత అసమర్థుడేం కాదు. అంటే మ్యారేజ్ బ్యూరోలకి కనిపించిన వాళ్ళందరికీ చెప్పగలడు, కాలికి బలపాలు కట్టుకుని తిరగలడనా మీరనేది? నలుగురికి సంబంధాలు చెప్పేవారంతా అసమర్థులని కాదు. అయినా ఆయన వెతికితే గంతకు తగ్గ బొంతే కాని మించిన సంబంధం గొప్ప సంబంధం రాదు కదా. ఆయన హెట్టే కదా. సంబంధం చూసేది బావకు కాదు, తులసికి. దాని అందానికి తెలివితేటలకి మనకంటే మంచి సంబంధమే వస్తుంది. రావచ్చు, కానీ ఎవరు ఎటువంటి వారో ముందే తెలియాలిగా. అది అదృష్టవంతురాలు, దానికి మంచి సంబంధమే వస్తుంది. అదృష్టవంతురాలే, అందుకే అంత ప్రమాదం జరిగినా బతికి బయటపడింది. అయితే ఇప్పుడు ఏమంటావు? అయినా మనం వద్దనుకున్నాక మనకెందుకు? మనకెందుకంటారే కానీ మీరేం ఆలోచించకుండా ఉండరుగా. నాకు తెలిసిన ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి ఉందండి. ఆ అబ్బాయి అర్జెంటుగా అమెరికా నుంచి వచ్చి ఇలా పెళ్లి చేసుకుని అలా అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్లిపోతాడు. పైసా కట్నం ఉండదు, ఉభయ ఖర్చులు వాళ్లే భరిస్తారు. రూపాయి ఖర్చు ఉండదండి. అది తులసిని విడిచి ఉండలేదు. ఉభయ ఖర్చులకు ఒప్పుకునేంత దరిద్రులేం కారు. ఆవిడ ఉండలేదా, మీరుండలేరా? ఖర్చులన్నీ మీరే భరించాలనే ఆలోచనలో ఉన్నారా? దుర్గా, అయినా అది ఈ రోజే హాస్పిటల్ నుంచి వచ్చింది. ఇప్పుడే సంబంధం గురించి ఎలా మాట్లాడతావు? నేనంత బుద్ధి తక్కువ దాన్నేం కాదులేండి. మీ అంత ఆలోచించే బుర్ర లేకపోయినా ఏదో కాస్త ఆలోచించగలను. వాళ్ళకి ముందు అమ్మాయి నచ్చాలి. పెళ్లికి 2 నెలలు టైం ఉంటుంది. మీరేదో చాలా బాధపడుతున్నట్టున్నారు. అనవసరంగా మాట ఇచ్చానని ఫీల్ అవుతున్నట్టున్నారు. నేనేం ఫీల్ అవడం లేదు. మీరిచ్చిన మాట నిజమైతే, ఆ పిల్ల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ సంబంధం గురించి మీ చెల్లెలికి చెప్పండి. లేకపోతే నేను మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. నా పిల్లాడి భవిష్యత్తుకి నా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎలా ఉన్నావు అమ్మా తులసి? బాగున్నావా? బాగున్నాను. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. తులసి, నీకిలా అయిందని తెలియగానే ఉలిక్కి పడ్డాం. తల్లో నాలుకలా ఉండే అమ్మాయికి ఏంటిది అని బాధపడ్డాం. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. అలాగే పిన్ని. అమ్మా తులసి, నువ్వు త్వరగా కోలుకోవాలి. వీధంతా సందడి లేక బోసిపోయింది. అలాగే బాబాయ్, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు బలాన్ని ఇస్తాయి. ఏంటిది? ఈదిలో చిన్న చితక పిల్ల జల్ల ఆ ఇంటి కట్ట పళ్ళు పూలు తీసుకుపోతున్నారు. రాత్రికి రాత్రి దేవుడేమన్నా వెలిసాడా? వినాయకుడు పాలేమన్నా తాగుతున్నాడా? పండేమన్నా తింటున్నాడా? మీ తల్లి కూతుళ్ళు అందరి మంచి కోరుకుంటారు. అందుకే ఆ దేవుడు మీకు మేలు చేశాడు. ఏమ్మా తులసి, పలకరించేవాడు లేక మన వీధిలో అందరూ బాధపడుతున్నారు. నువ్వు త్వరగా వచ్చి పలకరిస్తేనే మాకు నిద్ర పడుతుంది. అలాగే బాబాయ్, ఎలాగో వచ్చావు కదా, ఇవాల్టి పలకరించేస్తా. అబ్బో, ఎంత బాగా పలకరిస్తున్నారో. ఏం బాబాయ్, తిన్నావా? బావున్నావా? పిన్ని రొట్టెల కర్ర తీస్తే నువ్వు చేతి కర్ర మడతాయి. ఏమే, నేను ఇక్కడే ఉన్నాను కదే, రొట్టెల సంగతి చెప్పాలా? నేను చెప్పలేదు, తనే చూసినట్టుంది.
ఈ తల్లి కూతుళ్ళు అందరిని మంచి చేసుకుంటున్నారు. అందుకే ఆ దేవుడు వీళ్ళకి మంచి చేశాడు, ఆ ప్రమాదం నుంచి రక్షించాడు. అక్క గ్రౌండ్ కి ఎప్పుడు వస్తావక్క? రేపే వద్దాం. కిట్ రెడీ చెయ్యి, ఇరగ తీసేద్దాం. ఆ దుర్గమ్మ కిటికీ అద్దాలు పెళ్ళు మనాలి. ఏయ్, నీకెప్పుడు నీ కళ్ళు మా వదిన మీదేనా? ఆ, మీ వదిన కళ్ళెప్పుడు నా మీదేగా. ఇలా అయితే ఇది ఆ ఇంటికి కోడలుగా వెళితే ఇంట్లోనే రోజు క్రికెట్ మ్యాచ్. దుర్గమ్మ, ఈ పేట కార్పొరేటరా, ఈ ఊరి మేయరా? అంతమంది వచ్చి అంతలా పలకరించడానికి, లేకపోతే అమ్మ వంక చుట్టమా, అయ్య వంక చుట్టమా? ఏమైందే? ఎవరి గురించి అలా మాట్లాడుతున్నావు? అబ్బా, ఇంకెవరు? తమరు మేనకోడల గురించే. తలేవనా తిరుగుతోందా? నా మేనకోళ్ళెవరే? ఎవరేంటమ్మా ఎవరు? ఆ తులసి గురించే. తులసి గురించా? అయినా అది నా మేనకోళ్ళేంటే? అయ్యగారి మేనకోళ్ళు. అబ్బా, ఎవరికొకరికి. ఈ వీధిలో వాళ్ళంతా ఇంటికొచ్చి తలో 2 పళ్ళు చేతిలో పెట్టి పలకరించాల్సినంత అవసరం ఏముందండి? అంత పలుకుబడిన మనిషా? దాని మొహం దానికేం పలుకుబడి? ఆ పలకరింపులన్నీ ఈయన మేనకోడలని, ఈయన మెప్పు పొందాలని, ఈయన కంట్లో పడాలని. వచ్చేది డిపార్ట్మెంట్ వాళ్ళు కాదమ్మా దుర్గమ్మ, ఈ వీధి వాళ్లే. ఎందుకు ఆవిడకి అంత విలువిస్తున్నారో అస్సలు అర్థం కావడం లేదు. విలువ పాడా? ఏదో యమలోకానికెళ్లి మొహం చూపించి బతికి బయటపడింది కదా, అందుకోసం వస్తున్నారేమోలే. ఎందుకొచ్చినా ఎందుకంత విలువిస్తున్నారు అని. లేచాక మళ్ళీ ఊరి మీద పడుతుంది కదా, ఎలా చంపుతుందోనని భయం కావచ్చు. భయమా? ఈవిడేమన్నా రౌడీనా? కుడి ఎడంగా అలాంటిదే. అది ఆడపిల్లలా ఎప్పుడైనా ఉందా? అంతేలే, ఆటం బాంబులాగా అటాక్ చేస్తుంది కదా, అందుకే ఎప్పుడు ఎలా అటాక్ అవుతుందోనని పరామర్శిస్తున్నారేమో. సర్లేవే, దాని పేరు అసలు ఈ ఇంట్లో ఎత్తబాక. అక్కడ జనాన్ని చూస్తుంటే ఏంటి వీడ పిచ్చి అనిపిస్తుందమ్మా. ఎవరి పిచ్చి వారికి ఆనందమే. వదిలే. ఇదిగో ఈ బట్టలు ఇస్త్రీకేసే. ఆ దుర్గమ్మ సంగతి తెలిసిందే గాని మామయ్య కూడా ఇలా మారిపోతాడు అనుకోలేదమ్మా. ఏంటి ఆ మాటలు? మామయ్య ఏం చేశాడు? ఏంటి, మీ అన్నయ్య అన్నానని కోపం వచ్చిందా? రాదా మరి? ఏం చేశాడని అంటున్నావు? చెప్పు. ఏంటమ్మా అంత వెనకేసుకొస్తున్నావు? ఆ వేళ హాస్పిటల్కి వచ్చాడు అంతే, మళ్ళీ వచ్చాడా? ఎలా ఉన్నానో ఏంటో చూసాడా? అసలు ఒక్క ఫోన్ అన్నా చేశాడా? ఏదో పెద్ద అయినట్టు సమర్థిస్తున్నవాడిని. ఆయన రాకపోవచ్చు, రాలేకపోవచ్చు, కానీ మన మీద ప్రేమ లేదని ఎలా అంటావు? ఉంటే ఎందుకు రాడు? అసలు ఎంత దూరంలో ఉన్నాడు మామయ్య? ఒక మాట మాట్లాడితే ఎంత టైం వేస్ట్ అవుతుంది? నాకు మామయ్య చూడాలనుందమ్మా, అదెవరికి అర్థం అవుతుంది? నేను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే ఆయన గురించి తొందరపడి అపార్థం చేసుకుంటున్నావు. పూట పూటకి నీ యోగక్షేమాలు నన్ను అడుగుతున్నాడు. మామయ్య మనసంతా నీ మీదే. నీకీ విషయం తెలుసా? రేపు ఆదివారం అమ్మవారి గుళ్ళో నీ పేరు మీద పూజ చేయిస్తున్నారు. ఏంటి, అన్నయ్య తన కూతురి కోసం పూజ చేయిస్తున్నాడా? ఎంతైనా అన్నయ్య అన్నయ్యే. ఈ విషయంలో వదిన కూడా ఏ గొడవ లేకుండా పూజ జరగనిస్తే ఆనందం. మా స్టాఫ్ అందరికీ భోజనాలు కూడా పెడుతున్నారు. ఆ బాధ్యతంతా కూడా నాకే అప్పచెప్పాడు తెలుసా? తొందరపడి చూడ్డానికి రాలేదని మామయ్య నానేసా. సారీ ప్రియా. ఏంటే
సారీ అంటూ నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు. అవును, నువ్వు పరాయిదానివేగా. నువ్వు మీ అన్న చెల్లివి కదా, తర్వాతే కదా నాకు తల్లివి. అందుకే ఆయన్ని ఒక్క మాట అనేసరికి కూతురు నన్ను కూడా చూడకుండా అలా నా మీద దాడి చేసేసా. మా అన్నయ్య గురించి నీకేం తెలుసు అని క్లాస్ పీకా. క్లాస్ పీకనా? ఎందుకే అంతంత అభాండాలు వేస్తున్నావు? సాంబయ్య, ప్రియ నీ భార్యేనా? ధర్మం తప్పకుండా చెప్పు. వాళ్ళ అన్నయ్యని వెనకేసుకొచ్చి నా మీద విరుచుకు పడిందా లేదా చెప్పు. విరుచుకు పడింది. మీరిద్దరూ ఒకటయ్యి నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? మా అన్నయ్యకు ప్రేమ లేదంటే నాకు బాధేసింది. అందుకే బాధ పెట్టాను కాబట్టే సారీ చెప్పాను. ఒప్పుకుంటున్నాను ప్రియా. తల్లి, మదర్, మాత, అమ్మ, మీ అన్నయ్య గారైన శ్రీ 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 కృష్ణప్రసాద్ కమిషనర్ గారికి నీ మీద, నా మీద, ఈ సాంబయ్య మీద పోలెడంత ప్రేమ. సరేనా? నిన్ను అమ్మా, ఏమైందమ్మా? మీ అన్నయ్యకు నా మీద ఇదే ప్రేమ, ఓకేనా? నిన్ను వాళ్ళ స్థాయికి మించిన మంచి సంబంధం ఒకటి మీరే తులసికి తీసుకొచ్చి పెళ్లి చేసి ఆ పిల్ల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ సంబంధం గురించి మీ చెల్లెలికి చెప్పండి. లేకపోతే నేను మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. దుర్గా నాకు నా చెల్లెలికి మధ్య దూరం పెంచాలని చాలా పట్టుదలగా ఉంది. నేను తనకు మాటిచ్చినా ఆ మాట మీద తనకు నమ్మకం లేదు. రేపు వెళ్ళి ఆ పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? ప్రియ ఎంత బాధపడుతుంది, ఎలా కన్విన్స్ చేయాలి? అసలు ఎలా దాటేయాలి? ఏమర్థం కావడం లేదు. పిచ్చెక్కిపోతుంది. ఏంటి, మీరింకా వెళ్ళలేదా? సమాధానం చెప్పకుండా అలా సీరియస్ గా చూస్తున్నారేంటి? కళ్ళెదురుగా కనిపిస్తున్నానుగా, వెళ్ళలేదా అని అడగడం ఎందుకు? అదే, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నాను. ఆలోచిస్తున్నా. దీన్నే కడుపులో లేంది కావలించుకుంటే వస్తుందా అంటారు. అంటే మీకిష్టం లేదు, అందుకే వెనక ముందు ఆడుతున్నారు. చెల్లెలెక్కడ మీ అబ్బాయిని చేసుకోవట్లేదా అని తల్లడిల్లిపోతుందా అని మీరు బాధపడుతున్నారు. అదేం లేదు. సంబంధం గురించి చెప్పాక ఆలోచించాల్సింది వాళ్ళు. సంబంధం గురించి చెప్పడానికే మీరు అంతలా ఆలోచించడం ఎందుకు? మంచి చెడు ఆలోచించొద్దంటావా? మంచిది కాకపోతే జీవితకాలం నా మీద పడి ఏడుస్తారని నాకు తెలుసుగా. చెడ్డ సంబంధం నేనెందుకు చెప్తాను? నీకు తులసంటే కోపం కదా? కోపమే. అది నా ఇంటి కోడలు కాకూడదని కోపమే కాని దాని బతుకు నాశనం చేద్దామనే కోపం నాకు లేదు. వాళ్ళు కూడా అలాగే ఆలోచించాలి కదా. అంటే మీకు నా మీద నమ్మకం లేదా? నీ నమ్మకం అనవసరం, వాళ్ళు నమ్మాలి. మిమ్మల్ని మీ చెల్లెలు నమ్మదా? తను తన కూతురు జీవితం గురించి ఆలోచిస్తుంది. మీరు దుర్మార్గంగా ఆలోచిస్తారని అనుకుంటుందా? సంబంధం చూసింది నువ్వు కదా. ఆ విషయం వాళ్ళతో చెప్పింది మీరు కదా. తులసికి పెళ్లి చేసి పంపాలని నీకెందుకంత తొందర?